అమ్మాయితో తిరగాలంటే తిరుక్కో. నాకు అసలు ఇంత కూడా ఫరక్ కూడా పడదు, అర్థమవుతుందా? దాని సనా ఏడున్నా ఎట్లున్నా జాగ్రత్తగా ఉండవు. మన లైఫ్ స్టైల్ మనం మార్చేస్తాం ఇక మళ్ళా. ఆమె ఇష్టం, ఆమె లైఫ్ ఆమెది, నా లైఫ్ నాది. మనిషికి ఏదైనా సరే కొన్ని రోజులు అనేది ఉంటుంది. అది మీకైనా నాకైనా ఓళ్ళకైనా. నేను సింపుల్గా సిమ్ ఎంత ఈజీగా మార్చుతాను అంత ఈజీగా మార్చేస్తాను. నేను అర్థమవుతుందా? బయటికి వెళ్దామని చెప్పి కొటేషన్ కూడా పెడుతున్నా. నీకు అంత దమ్ము వచ్చిందా నీకు? 2 రోజులలో వేరే అమ్మాయితో ఫోటో పెట్టుతా. నీ అటువంటి వాళ్ళకి టైం వేయను, మస్తు టైం ఇచ్చేసిన. పెట్టేసేయి, ఫోన్ పెట్టేసేయి. హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజ్ సనా. సో నిన్న మీ ఆల్రెడీ పోయిన వీడియో చూసే ఉంటారు. సనాను పంపించేస్తున్నా అని చెప్పిన కదా, నిజంగా నేను పంపించేస్తున్నారు. రెడీ అయిపోతుంది. సో లేపేసిన, రెడీ చేసిన. ఫ్లైట్ ఉంది నీకు 7:40కి, తొందరగా రెడీ అని చెప్పిన. సో రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పంపించేస్తా. ఆమెకు నాకు సంబంధం ఉండకుండా చేస్తా. ఎందుకంటే నాకు ఇవన్నీ నాకు చేసిన దానికి చెయ్యని దానికి అన్నిటికీ నాకు అర్థమవుతలేదు ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే పంపించిన తర్వాత మీరు ఎవరికి సపోర్ట్ చేసినా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే అది మీ ఇష్టం కాబట్టి నేను చెప్తున్నా. సో చూడండి ఏం జరుగుతుందో తర్వాత మ్యాటర్. తర్వాత మనకు లైట్ చలో మిమ్మల్ని అయితే సనకు కూడా చూపిస్తా. సో ఆమెతో కూడా మీ ముందే మాట్లాడతా. సో చూడండి. రెడీయా? నడుతుందరు నాడు, ఫ్లైట్ టైం అవుతుంది. నీకు హ్యాపీయే కదా పోవడం? అవును, నువ్వు పంపించేసినప్పుడు పోతాను. నేను ఎందుకు ఉండాలి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు? సరే నాడు, ఏదైతే ఉంది పోతే పోతే ఇద్దా. పట్టుకో బ్యాగులు. పట్టుకో. నేను ఎందుకు పట్టుకుంటా? నేను ఎందుకు పట్టుకుంటా? అట్లనే దించిస్తాను నేను. బట్టలు బిట్టలు నాకు సంబంధం కూడా లేదు. వెళ్ళిపో, ర్యాపిడో బుక్ చేసుకున్నా. బుక్ చేసుకున్నాడు. మస్తు యాటిట్యూడ్ ఉంది నీకు. ఎరుకురావు పో. చూస్తారు కదా ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసినాం. సనా ఏడున్నా ఎట్లున్నా జాగ్రత్తగా ఉండవు. నీకు నాకు సంబంధం ఏముండదు. ఇళ్ళటి నుంచి చెప్పడం నా బాధ్యత, అంతే చెప్తున్నా. వింటే విను, లేకపోతే లేదు, అది నీ ఇష్టం. అదే చెప్తున్నా. ఓ అమ్మ, నేను అదే చెప్తున్నా. ఎటు తిరిగినా, ఓలతో తిరిగినా, ఏం చేసినా జాగ్రత్త. నీ లైఫ్ నువ్వు మంచిగా చూసుకో అని చెప్తున్నా. అంతే. యాటిట్యూడ్ నా దగ్గర చూపించినావు అనుకో, మాట్లాడతా నేను. అదే చెప్తున్నా, వద్దని. వద్దంట, వద్దని ఊకో. ఓ దిగో, వెళ్ళిపో. నీ లైఫ్ నీ ఇష్టం. ఇక బ్యాగ్ తీసుకో, వెనుకకి వెళ్ళి. ఓవర్ యాక్షన్ మాట్లాడనుకో, చెప్పు. మంచి మాటలు నేను నీ లవర్ని కాదు, మాటలు మంచిగా రాని. సో గైస్, ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. అయితే వెళ్ళిపోతుంది సనా ఇవాళ నుంచి. సో మీ అందరికి ఒకటి చెప్పాల్సింది ఏంటిదంటే, మీరు ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేనేం తప్పు చేయట్లేదు. నాకు తెలుసు ఆమెకు నాకు ఏ సంబంధం ఉండదు, ఆమెకు నాకు ఏం అవసరం లేదు కూడా ఇవాళ నుండి. సో ఆమె ఇష్టం, ఆమె లైఫ్ ఆమెది, నా లైఫ్ నాది. సో ఏదన్నా చేసుకొని ఇక, ఓకేనా గైస్? సో గైస్, సనానైతే డ్రాప్ చేసి వచ్చేసిన. సనాలు ఇంటికి వెళ్ళిపోయింది. సో నేనైతే ఇప్పుడు సింగిల్గా బతుకుదాం అనుకుంటున్నా, సింగిల్గా ఉందాం అనుకుంటున్నా. లవ్ అయితే వద్దనుకుంటున్నా. ఎందుకంటే ఆ టార్చర్ అనుభవించడం, అవన్నీ చేసుడు మన వల్ల కాదు. అయిపోయింది. మనిషికి 1, 2, 3, 4 ఎన్ని రోజులను ఒప్పుకే పడతాడు?
మనిషికి ఏదైనా సరే కొన్ని రోజులు అనేది ఉంటుంది, అది మీకైనా నాకైనా ఓళ్ళకైనా. సో అందుకే నేను ఫిక్స్ అయిపోయిన బ్లైండ్గా. నేను అసలు సనాని పట్టించుకోవద్దు, సనా నాకు సంబంధం లేదు. ఆమెని ఫ్లైట్ ఎక్కిచ్చేసిన, కావాలంటే మీరు చూడొచ్చు, నీ అబద్ధం అనుకోవచ్చు, నేను ఒక్కనే వచ్చిన ఇంటికి, కావాలంటే ఇల్లంతా చెక్ చేసుకోరి. సో నాకు నిద్ర లేదు, సో పడుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుంది మనకి. ఆమెనే కాల్ చేస్తుంది. నాకు తెలిసి నేను ఒక కొలాబ్ ఇచ్చుకున్నా ఆమె దాంట్లో నుంచి, ఆ కొలాబ్ కోసం కాల్ చేస్తుందేమో డౌట్ కొడుతుంది నాకు. లిఫ్ట్ చేద్దాం మనమైతే. చెప్పు సనా. కాదురా, నేను నీకు వద్దని చెప్పినావు, అదని చెప్పినావు, మరి నా ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు రా కొల్ల బ్లాక్ క్లిప్ చేసుకుంటున్నావు? నా ఐడి ఉందని. ఈ ఐడి ఉందనా? నేను అది అనుకోకుండా, నేను ఎప్పుడు ఈ మధ్య కొద్దిగా నా అకౌంట్ స్ట్రైక్ పడ్డప్పుడు నుంచి యాక్సెప్ట్ చేసుకుంటున్నా కదా, బై మిస్టేక్లో యాక్సెప్ట్ చేసిన, ఆల్రెడీ తీసేసిన కూడా, చూసుకో. బై మిస్టేక్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారా? నా పర్మిషన్ లేదు నువ్వు. అందుకే తీసేసిన, చూసుకో అని చెప్తున్నా. యాటిట్యూడ్తో మాట్లాడకు. నీకు అంత యాటిట్యూడ్ ఎడికెళ్ళి వచ్చిందో అర్థం కాదు. నేను ఇప్పించిన బండి మీదనే ఫోటోలు దిగి మళ్ళీ ఆ బేబ్స్ అది ఇది అని చెప్పి రైడ్కి వెళ్దామని చెప్పి కొటేషన్ కూడా పెడుతున్నావు. నీకు అంత దమ్ము వచ్చిందా నీకు? నువ్వు విప్పియలేవమ్మా బండి, నువ్వు ఖాళీ అడ్వాన్స్ కట్టినావు, మిగతాదంతా నేనే కట్టుకున్నా. ఓకేనా? ఇగో నేను ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు ఒక్కడవేం కట్టలేవు. నేను అడ్వాన్స్ కట్టినా, అడ్వాన్స్ మాత్రమే కట్టినావు. వచ్చి యూట్యూబ్ లోకి వెళ్ళి పైసలు నువ్వు నేనే కట్టుకున్నా. మమ్మీ మనం ఇద్దరు సంపాదిస్తానే కదా వచ్చినావి. నువ్వు ఒక్కడు సంపాదిస్తే ఏం రాలేవు కదా. ఎక్కితే నేనైనా ఎక్కాలి, లేదంటే ఇంకెవ్వరు ఎక్కొద్దు. అది కాల పెట్టేస్తా బండి, అర్థమవుతుందా? ఎందుకు కాల పెడతావు? కాల పెడతా బరాబర్. నేను ఇప్పించిన కాల పెడతావు, మంచిగా కాల పెడతావు, అన్ని కాల పెడతావు. మిర్చులు ఇరగొడతా కాల పెడతావు అంటే. కొట్టు చూస్తా. కొట్టా? నువ్వు మీ ఇంటికాడ ఉన్నావు కదా, ఇడికి రా, కొట్టి చూపిస్తా. పంపించినావు, నేను ఎందుకు వస్తా మళ్ళీ నీ దగ్గరికి? గతి నువ్వు రావాల్సిన గతి లేక కాదు, నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు. అసలు నేను రాను కూడా రా అబ్బాయి. నువ్వు చచ్చిపోయినా రన్, సరేనా? చచ్చిపోతుంది. ఓహో అమ్మ, ప్రశాంతంగా ఉంటున్నా అనుకున్నావు. 1 గంట నుంచి ఆ ప్రశాంతత మళ్ళా పోయింది ఫోన్ వచ్చి. అసలు నీకు ప్రశాంతంగా ఉండని అని చూడు. నువ్వు ఈ రోజు నుంచి నీకు చుక్కలు టార్చర్ చూపి చదివి దిగుతుంది. చుక్కలు టార్చరా? నంబరే మార్చి దెంగుతున్నా నేను. నువ్వేంది? నీకు ఒకటి తెలుసా, నేను సింపుల్ గా సిమ్ ఎంత ఈజీగా మార్చుతాను అంత ఈజీగా మార్చేస్తాను. నేను అర్థమవుతుందా నీకు? అర్థమైతలేదు అది, అంతే. మాట చెప్పాలని నువ్వు వస్తుంటాడు, నీ క్యారెక్టరే అది. ఒకరు కాకపోతే ఒకరు. నా క్యారెక్టర్ జడ్జ్ చేసే ముందు ఆలోచించు. ఓకే ఓకే, నేను క్యారెక్టర్, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు అమ్మాయిలతో తిరిగేటప్పుడు, నువ్వే నేను లేనప్పుడు అమ్మాయిలతో కలిసేటప్పుడు, ఇప్పుడు అమ్మాయిలతోటే ఉన్నావేమో. నీకు దమ్ముందా? 2 రోజులల్లా వేరే అమ్మాయితో ఫోటో పెట్టుతా. నీకు దమ్ముందా? చూసి ఓర్చుకున్నంత దమ్ము నీకుందా? చూడు పెడతా కదా, 2 రోజులలో పెడతా. 2 రోజులు. ఇగో నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడే పెట్టుకోరా, చూస్తా అది కూడా. సరేనా? సరే డన్. అదే బండి మీద వెనక అమ్మాయిని కూర్చుండబెట్టి ఫోటో పెడతా. తర్వాత నీ బతుకు చిప్పకూడదు, బతుకు చేయకపోతే. అరే బాయ్, అలాగే మాట్లాడేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? పెట్టు ఫోన్ పెట్టు. మస్తు టైం ఇచ్చేసిన. పనులేమో మంచి పనులు కావు, పై నుంచి మళ్ళీ సుత్తిపూసి మాటలు మాట్లాడుతాడు. నీ అటువంటి వాళ్ళకి టైం వేయను, మస్తు టైం ఇచ్చేసిన. పెట్టేసి ఫోన్ పెట్టేసి. నువ్వు మోసం చేసి కొడుకు, నేను కాదు, అర్థమవుతుంది? నేను కొడుకుని కాదు. ఎక్కువ మాట్లాడకు. నువ్వే దొంగోళ్ళ లెక్క. నేను లేనప్పుడు అమ్మాయిలతో కలిసి, నేను లేనప్పుడు బండ్ల మీద తిరుగుడు, నేను లేనప్పుడు కాల్స్ మాట్లాడు, చాటింగ్ అవన్నీ నేను చెయ్యను, నువ్వు చేస్తావు. నీ క్యారెక్టర్ ఏందో నువ్వే తెలుసుకో, ఇప్పుడు ఆలోచించుకొని. అర్థమవుతుందా? నన్ను అనకు. సరే, నా క్యారెక్టర్ మంచిది కాదు, ఇడిసెట్టు అయితే మొత్తం. అసలు ఫస్ట్ నువ్వు కొలాబులు తీసే నాకు. నువ్వు తీసేయి, నేనెందుకు తీసేస్తా? నీకు వేరే లవర్ దొరికింది కదా, నువ్వే తీసేయి. నాకు లవర్ దొరికినాక ఆటోమేటిక్ తీసేస్తలే. తీసేయి
మరి చూసినా ఇది నువ్వు వదిలేసి చెప్తా 2 రోజులు కూడా అయితే లేదు అప్పుడే కొత్త లవర్ని చూసుకుంటా అది ఇది అని అంటే నీకు అవసరం ఉన్నంత వరకు మనుషులను వాడుకుంటావు నీ అవసరం అయిపోయిన తర్వాత ఉంటే ఉండని పోతే పోనీ అని అంటావు అంతే మరి ఇప్పుడే అరే 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 ఇను బయోలకెంచి ఇంత పైకి లేపి ఇంత మంచిగా చూసుకుంటా అరే అమ్మా నువ్వు పైకి లేపి నాకు అరే ప్లీజ్ రా నువ్వు నాతో మాట్లాడొద్దురా నీకు అంత అసలు నువ్వు అమ్మాయిలతో తిరగాలంటే తిరుక్కో నాకు అసలు ఇంత కూడా ఫరక్ కూడా పడదు అర్థమవుతుందా దాని సరే ఒక్కసారి ఇన్ని రోజులు నా బయోలో చుట్కి ఇను బాయ్ అరే మనసే అలా వద్దు వస్తలే మనకు వద్దు మనకు సంబంధం లేని దాని గురించి మనం మాట్లాడొద్దు. సో గైస్ ఫోన్లు చేసింది పండుకున్నా నేను. సో ఎందుకంటే ఆ కొలాబ్ పెట్టిన చేసింది కాబట్టి మనం రెస్పాండ్ కావాలి. ఎంత కాదనుకున్నా ఎంత ఎవరైనా సరే మనం రెస్పాండ్ అవుతాం. సో నంబర్ అయితే ఇవాళకి నంబర్ చేంజ్ చేసేస్తున్నాను నేను. నా నంబర్ ఆమెకు సంబంధం ఉండొద్దు అని. కావాలంటే మీరు బయోలో కూడా చూసుకోవచ్చు. తీసేసిన మై చుట్కీ అని ఉంటుంది కదా, మై చుట్కీ లేదు, ఓలు లేరు. సో నేను ఇప్పుడైతే మంచిగా వీడియోలు మీరు సపోర్ట్ చేసే వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే నేను మన లైఫ్ స్టైల్ మనం మార్చేస్తాం ఇక మళ్ళా. అప్పుడు మార్చేసినామంటే ఎవ్వనికి నేదేలే, అసలు అమ్మాయిలు వద్దు మనకు అనుకుంటే అప్పుడు మొత్తం మనకు నచ్చింది చేసి ఉంటుంది. అప్పుడు ఇవన్నీ పట్టించుకుని ఉండదు. ఓ అమ్మ ఎన్నిసార్లు 1 2 3 4 10 సార్లు అయింది కావచ్చు. కానీ ఎవరిని మోసం చేసినోని మాత్రం గాను. ఏ దొంగతనం చేయలేను, ఏ రేపులు చేయలేను, ఏ లంగతనం చేయలేను. దర్జాగా ఒక అమ్మాయిని లవ్ చేసినా సెట్ కాలేదు, వద్దన్న ఎంబడ పడుతుంది, కట్ చేసేసిన బస్ కలా సాడికి. డన్ అంతే. సో గైస్ ఇది మీరు అబద్ధం అనుకోవచ్చు, మీరు ఏమన్నా అనుకోవచ్చు, ఇది మాత్రం నిజం. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అప్డేట్లు ఉండుర్రి, మీకు అమ్మాయిలతో రీల్స్ వస్తాయి, అమ్మాయిలతో ఫోటోలు వస్తాయి ఇప్పటి నుండి, ఓకేనా? సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ అయితే పక్కా చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను ప్రతి కామెంట్ పట్టించుకోను, బట్ ఈ వీడియోలో నేను చూస్తా కామెంట్లు అనేవి ఏందో. సో కొంతమంది పిచ్చిలని జోకులు ఉంటారు, అయ్యవని తిట్టుడు బంద్ చేసి నీకు మీ అయ్య పెట్టాను, మాకు మా అయ్యవంతే, ఓకేనా? నేను చేయమన్నది కామెంట్ నేను దీని గురించి, అయ్యవ గురించి కాదు, ముందే చెప్తున్నా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.